నమస్తే అస్సలాము అలైకుం సస్రియాకార్ రైట్ సో లాట్ సో అండ్ సో వచ్చేసి ఇప్పుడే ఢమ్మని టైల్ వదిలింది. అబ్బా అన్న టైల్ వదిలితే ఎట్లా అనిపించింది? టైర్ వదిలితే ఎట్లా అనిపించింది? అదే ఏ అంటున్నాను, ఎందుకంటే అంత భయం. పాపం పక్కకు ఆటో ఉండే, వానైతే మొత్తం వణికిపోయాడు, వాటర్ నీళ్ళు అమ్మేటోడు. అన్న ఎట్లుంది టైర్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు సిద్దిపేట రోడ్ టైర్ వలిగింది. అదే లారీ సో లారీలో చెప్పేది ఒకటే, ఇలా టైర్లు కొత్త వేసుకోదు భయ. ఎందుకంటే ఇంకా ముసలోళ్ళు ఉన్నా, పాపం చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళ చెవులు వలిగిపోతాయి. కొత్త టైర్లు వేసుకొని బండి నడిపేవి. ఎట్లా అంటే నడుస్తుంది, దాన్ని నడిపిస్తున్నది. ఎవరికి ఏం కాకపోతే ఓకే, ఎవరైనా హార్ట్ స్ట్రోక్ చచ్చిపోతే ఎట్లా? సో డ్రైవర్ అన్నకు హ్యాపీ ఉగాది, హ్యాపీ రంజాన్. మేము కించపరిచే మాటలు మాట్లాడతలేను. సో చెప్పేది ఏంటంటే స్టెప్నీలకు ఇట్లాంటి వాంటెడ్ టైర్లు పెట్టుకొని కొత్త టైర్లతో ఎండాకాలం నడిపేయాలని కోరుకుంటున్నా. ఇంకోటి చెప్పేది ఏంటంటే తెలంగాణలో గంగా జమున తైజీబ్. ఈ తైజీబ్లో అన్ని పండుగలు అందరూ జరుపుకోవాలి హ్యాపీగా. ఏముందంటే మా రేపు రంజాన్ ఉంది. మా రంజాన్ ముస్లిం సోదరులకు నాతో ఏమైనా తప్పైతే క్షమించండి, హిందూ అన్నలు కూడా ఏమైనా తప్పైతే క్షమించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎవరికైనా భారత్ పే కావాలంటే సంప్రదించండి. భారత్ పే లోన్స్ వస్తాయి. మనం ఎనీథింగ్ 24/7 అవైలబుల్ ఉంటాం. ఓన్లీ వాట్సాప్ ఫోన్లు చేసి సావా దెంగుతుందన్న. భారత్ పే పని చేస్తలేదు, అది ఇది పని చేయకపోతే నాకు ఫోన్ చేయకూడదు. ఎందుకంటే ఏమైనా ఉంటే కస్టమర్స్కి నంబర్ పెడతా డిస్క్రిప్షన్లో, దానిలో కాల్ చేయండి. ఇంకోటి హ్యాపీ స్మోకింగ్ డే అన్న, కూడా అమెరికన్ క్లబ్. మనం ఒక పొద్దు లేవాడు అది గప్ప లేపచ్చు సిగరెట్. థ్యాంక్ యూ అన్న. ఇక దోస్తానంటే ఎట్లుండాలి? హ్యాపీ స్మోకింగ్ డే ఎందుకంటున్నా అంటే స్మోక్ చేస్తే దిమాగ్ ఎక్దమ్ ఉంటుంది, తీస్మార్క్ భాష జర్దర్ లెక్క. ఇంకోటి హ్యాపీ రంజాన్. మా దూదగల ఇర్ఫాన్ సిద్దిపేట ఎక్స్పోర్ట్ మీద షాప్ ఉంది. ఇర్ఫాన్ భాయ్కి దూదగలోడు కాదు, దూదుకోడే, కానీ సతాయిస్తాను నేను. ఎందుకంటే హక్కున్నది దోస్తు బుద్ధ వాళ్ళేంత మేము విషయాలు సడన్ అవుతుందా? మళ్ళీ పల్వంచ పోవాలి. మనం రాంపేట లోకల్ కానీ పల్వంచ బతకనికి పోయి మళ్ళీ వచ్చేసింది. షాప్ హ్యాపీ ఉన్నది. దాని పేరే న్యూ సుగ్నా చికెన్ మార్కెట్. సో డిస్కౌంట్ ఏం లేదు, ఎందుకంటే రేట్ డౌన్ అయింది, మళ్ళీ వేసింది. అన్న చికెన్ అన్నలకు ఒకటే చెప్తున్నా, సో ధర్మం రక్షితం. హ్యాపీ బిజినెస్ అన్న. ఎందుకంటే లక్షలు కోట్లు పెట్టి పోల్ట్రీ నడిపిస్తున్నారు, మంచిగా నడిపేది. ఇంకోటి చెప్పేది ఏంటంటే స్మోక్ చేస్తున్నా ఏమైనా తప్పది క్షమించండి. ఎందుకంటే అలవాటు అయిపోయినా అన్న, ఒక్కసారి జీవితంలో సిగరెట్ ముట్టినట్టు దాన్ని బంద్ చేయలేము. అయ్యవన్నీ వదులుకుంటాం, పోరిని వదులుకుంటాం, కానీ సిగరెట్ వదులుకుంటాం. నాకు క్యాన్సర్ వచ్చినా నేను వదిలా. సో ఇదే మాట మీద ఉంటాను.